తెలంగాణ జాతిపిత కేసీఆర్ పుట్టినరోజు సందర్భంగా వెస్ట్ బెంగాల్లోని సుందర్బన్ అడవుల్లో 10,000 మొక్కలు నాటి హరిత శుభాకాంక్షలు తెలిపారు మాజీ రాజ్యసభ సభ్యుడు జోగినపల్లి సంతోష్ కుమార్. ఆయన నాయకత్వంలో ఈ బృహత్తర కార్యక్రమాన్ని నిర్వహించారు. పర్యావరణాన్ని కాపాడే ఉద్యమంగా దీన్ని మరింత ముందుకు తీసుకెళ్లాలనే కృత నిశ్చయంతో ఉన్నట్లు తెలిపారు. ఈ అడవులు తీరాన్ని కాపాడే విషయంలో ఎంత కీలక పాత్ర పోషిస్తున్నాయి అన్నది మన ముందు తరాలకు సైతం చేరవేయడమే ఈ ఉద్యమ ముఖ్య ఉద్దేశమని అన్నారు. మాజీ ఎంపీ సంతోష్ కుమార్ ఆలోచనల్లోంచి జన్మించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ఉద్యమం నేడు రాష్ట్ర సరిహద్దులను దాటి ప్రేరణనివ్వడంలో ఉంది. 2018లో మొదలైన ఈ పర్యావరణ ఉద్యమం కోట్లాది విత్తనాలను అడవుల్లో నాటింది. యువత, విద్యార్థులతో మమేకమై కోట్ల మొక్కలకు ప్రాణం పోసింది. ఈ ఉద్యమంలో యువత, ప్రజాప్రతినిధులు, ప్రైవేట్ సంస్థలు, కార్పొరేట్లు, పౌర సమాజాన్ని సైతం భాగస్వాములను చేసి ఈ ఉద్యమాన్ని దేశవ్యాప్తం చేశారు. ఎందరికో ఆదర్శంగా నిలిచారు. ఈ గ్రీన్ ఇండియా ఛాలెంజ్లో భాగంగా 195 మిలియన్ మొక్కలు నాటడంతో పాటు 20,000కు పైగా జల వనరులకు పునరుజ్జీవం కలిగించడం గొప్ప మేలి మలుపు అయింది.